హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై మర్పించే వంటలు. ఎప్పుడూ ఆ రొటీన్గా చేసుకునే కర్రీలేనా తిని తిని విసుకొచ్చేసి ఉంటుంది కదా. ఈరోజు మనం ఈ వీడియోలో జస్ట్ 5 మినిట్స్లో తయారయ్యే పకోడా కర్రీ చేసుకోబోతున్నాం. ఈ వీడియో చూసే ముందు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి, ఈ రెసిపీ మీరు ఎప్పుడైనా ట్రై చేశారో లేదో కామెంట్లో చెప్పండి. మొదటిగా స్టవ్ వెలిగించుకొని బాండలి పెట్టుకొని, బాండలి హీట్ అయ్యాక తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. ఫ్రై చేసుకోవాలి. సన్నగా తరిగి పెట్టుకున్న ఎర్రగడ్డ వేసుకోవాలి. బాగా వాడ్చుకోవాలి. ఒక మీడియం సైజ్ టమాటో, అలాగే ఒక రెమ్మ కరివేపాకు వేసుకోవాలి. ఇదంతా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది బాగా వాడ్చుకున్న తర్వాత 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత తగినంత ఉప్పు, 1½ స్పూన్ కారం, 2 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ పసుపు, ఇదంతా కలుపుకుంటూ వాడ్చుకోవాలి. ఇదంతా వేగిన తర్వాత తగినన్ని నీళ్లు పోసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. మూత తీసి బాగా తెల్లేటప్పుడు 1/4 కిలో పకోడా వేసుకొని 3 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. ఈ స్టేజ్లో ఉన్నప్పుడే ఉప్పు కారం చూసుకొని సరిపోకపోతే వేసుకోండి. 3 మినిట్స్ పాటు ఉడికించుకుంటే చాలు. పకోడాని ఎక్కువసేపు ఉడికించుకుంటే బాగా నానిపోయి అంత టేస్ట్ ఉండదు. 3 మినిట్స్ పకోడా వేగిన తర్వాత కొత్తిమీర వేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకోండి. గుమ్మగుమ్మలాడే పకోడా కూర రెడీ అండి.